గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనం చెప్పుకోగలిగిన చాలా విషయాలు ఉన్నప్పటికీ వర్క్ అన్నది ఆల్మోస్ట్ మనం చేయాల్సిన ప్రతిరోజు పని. అయితే ఈరోజు సమాజంలో పనిని ఒక బరువుగానో బాధ్యతగానో చూసే రోజులు, రైట్? సో అలాంటిది వర్క్ని ఎలా చూడాలి మరి మనిషి? ఇలా ఈ వర్క్ గురించి మల్టిపుల్ కవులు, మల్టిపుల్ తత్వవేత్తలు చాలా చాలా విషయాలు చెప్పుండొచ్చు. కానీ నా దృష్టిలో ఖలీల్ చెప్పింది ఆల్టుగెదర్ ఏ డిఫరెంట్ వర్షన్. ఖలీల్ ఏమంటాడు అంటే, వర్క్ విషయానికి వస్తే కనుక అతను అది ఒక సేక్రెడ్ థింగ్ లాగా చూడమంటాడు, అది ఒక స్పిరిచువల్ థింగ్ లాగా చూడమంటాడు. ఆయన దృష్టిలో వర్క్ ఈజ్ లవ్ మేడ్ విజిబుల్ అంటాడు. శ్రమ అన్నది ప్రేమకు కనిపించే ప్రతిరూపం అంటాడు. కంటిన్యూస్గా పరిగెడుతున్న ఈ భూ ప్రపంచంతో నువ్వు మమేకం అవ్వటమే పని అంటే అంటాడు. ఒక వేణువులో నుంచి గాలి వెళ్ళినప్పుడు అతి సుందరమైన వినసొంపైన మ్యూజిక్ బయటికి ఎలా వస్తుందో, అలాగే ప్రేమగా పనిచేసినప్పుడు నీ జీవితం ఒక మధుర కావ్యంలా మారిపోతుంది అని చెప్తాడు. ఇంకా చాలా విషయాలు చెప్పిన ఖలీల్ చాలా కేటగారికల్గా తనకి వర్క్ పైన ఉన్న ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ నాకు నచ్చేది, పని ఒక శాపం కాదు, వర్క్ ఈజ్ నాట్ ఎ సిన్, కానీ వర్క్ అన్నది ఒక ఆపర్చునిటీ అంటాడు. ఈ భూమి కన్న కలలను సాకారం చేయడానికి మనకి లభించిన ఒక గొప్ప అవకాశం పని అంటాడు. ప్రేమ లేని శ్రమ వ్యర్థం అంటాడు. ఆయన దృష్టిలో ఏమంటాడు అంటే, థాట్స్ వితౌట్ నాలెడ్జ్, నాలెడ్జ్ వితౌట్ వర్క్, వర్క్ వితౌట్ లవ్ ఈజ్ వాయిడ్. అసలు ప్రేమ లేకపోతే నువ్వు చేసే పని శూన్యం అని చెప్తాడు. కానీ క్వశ్చన్ ఏంటి, మరి ప్రేమగా పని చేయటం అంటే ఏంటి? ప్రేమగా పని చేయటాన్ని కూడా ఆయన ఎలా వర్ణిస్తాడు అంటే, మీ ఇంట్లో ఒక పసిబిడ్డకి నువ్వు బట్ట కుడుతున్నప్పుడు నువ్వు ఎంత కేర్ తీసుకుంటావో నీ వర్క్ నువ్వు చేసేటప్పుడు అంత కేర్ తీసుకోమంటాడు. ఒక విత్తనాన్ని నువ్వు విత్తుతున్నప్పుడు దాని నుంచి వచ్చే కాయలు ఒక నెక్స్ట్ తరం తింటారు అని అనుకున్నప్పుడు నువ్వు దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలి అని చెప్తాడు. ఒక సుందరమైన భవనం కడుతున్నప్పుడు అన్ని రకాలుగా నువ్వు ఆలోచించి, ఇందులో మనం నివసించే వాళ్ళే ఉంటే నేను ఎలాంటి కేర్ తీసుకుంటానో అంత లవ్ పెట్టమంటాడు నీ వర్క్లో. సిమిలర్లీ ఆయన ఈ పని ఎక్కువ ఆ పని తక్కువ అని కూడా ఎప్పుడు చెప్పలేదు. బహుశా కాంటెంపరీ ఆయన టైంలో శిల్పుల్ని చూసుంటాడు, రైతుల్ని చూసుంటాడు, వాళ్ళ గురించే చెప్పుకుంటూ వచ్చాడు, ఆ పని తక్కువ కాదు ఈ పని ఎక్కువ కాదు అనుకుంటూ. అలాగే ఆయన ఫైనల్ వార్నింగ్ కూడా ఒకటి చెప్తాడు, ఏంటంటే నువ్వు చేసే పనిలో లవ్ లేనప్పుడు ఆ పని చేయకని చెప్తాడు. ఆ పనిని వదిలేసి వేరే పని చూసుకో అని చెప్తాడు. అలాగే అలాంటి పని ఎవరైనా చూస్తే కనుక, ఎవరైనా చేస్తుంటే దానిని నువ్వు చూస్తే అడ్మైర్ అవ్వమంటాడు, ఇన్స్పైర్ అవ్వమంటాడు. ఇవన్నీ ఎందుకు? ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి తన కలలను సాకారం చేయడానికి ఇది మనకు లభించిన ఒక అవకాశం. మీరు ఒక్కసారి మళ్ళీ శ్రీశ్రీని కనెక్ట్ చేసుకుంటే, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం భువన కోశకు వెర్రి గొంతుక విచ్చి మోస్తాను, నేను సైతం సమిదనొక్కటి దారపోస్తాను. దట్ సమ్స్ అప్, యు ఆర్ ద వన్ హూ హ్యాస్ బీన్ చూసెన్ అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ దట్ యూ గాట్. థ్యాంక్ యూ.